అక్క ఈ డ్రెస్ బాగుంది, నాకు నేను వేసుకుంటా. ఆ డ్రెస్ అది నాకు చాలా సెంటిమెంట్, నేను ఇవ్వను. నాకంటే ఎక్కువ నీకు సెంటిమెంట్ అంతేలే, నేను అంటే నీకు ఇష్టం అనుకున్నాను. మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్ లో పడట్లేదు అంతే, అది ఆ సబ్జెక్ట్ వరకే, నీకు నాకు మధ్య కాదు. అందరు రిలేషన్షిప్ లో తప్పేం చేస్తామంటే, సపోజ్ నేను నీకు నో చెప్పా, నాకు నో చెప్పాడు కాదు, నేను నీకు నో చెప్పలా, నేను ఆ సబ్జెక్ట్ కి నో చెప్పా, నేను నీకు చెప్పలా. వర్మ గారు భోంచేశారా? నాకు భోంచేశారా అనే మాట ఎలర్జీ చేస్తుంది. నాకు ఆకలిస్తే నేను తింటాను, లేకపోతే లేదు. ఎందుకు అడగాల క్వశ్చన్ అసలు? మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదా? ఎవరే వాళ్ళ నాయన మాట్లాడతాండా? ఓ అది లేదు చెప్పింది, ఉంది కానీ ఇక్కడ లేదు చెప్పింది. ఓ దానికి తల నొప్పి చెప్పింది. ఇది అంతా కాదు, ఇప్పుడు కన్ఫర్మ్ దానికి నీరసం చెప్పింది. అసలు నువ్వెవరే తిక్క? తిక్క అవే దేడిదిమా, జర మంచిగా మాట్లాడు. అవే రెడ్డప్ప, నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. కుతుబ్ షా కి కామ్దాని, ఇమాందారి సే ఆమ్దాని. నకరాలు చేసావంటే నరాలు తీస్తా బిడ్డ. నీది తిక్క, నీ బాబ్ది తిక్క, నీ తాత తిక్క, నీ మొత్తం కామ్దాని మొత్తం తిక్క. మిగతాది నువ్వు తిట్టావు, తిట్టు. మనిద్దరం కలకాలం గుడ్లగూబ తీతూ పిట్టలా కలిసి ఉండాలని పాతాళ భైరవ దేవతకి పూజ చేశాను. అయితే నన్నేం చేయమంటావు? ఇది తిను. బాగుంది. పీచు మిఠాయా? కాదు, తెల్ల కుక్క బొచ్చు. ఏంటిది, పుచ్చకాయ జ్యూసా? నల్లపిల్లి రక్తం. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడెవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేనందగాడినే? అరే ఎదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్ట ఎదవన్నట్ట? మాము నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాక ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నీ మనసులో ఏమనిపించింది? అరే దీని ఎందుకు తీసుకొచ్చినప్పుడు రిటర్న్ ఆప్షన్ కూడా లేదే. పెళ్ళికి ముందర మా నాన్న ఏమడిగితే అది కొనిచ్చేసేవారు. ఎయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్ ఏమడిగితే అది కొనిచ్చేసేవారు. ఇప్పుడు ఎందుకు నన్ను ఏమడుగుతున్నావు? నేను నిన్నేం అడుగుతున్నాను? ఒక డైమండ్ నెక్లెస్, 4 గోల్డ్ బ్యాంగిల్స్. దీని తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచంలో ఏ పిల్లమైన అంతనా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? కార్లో వచ్చినట్టు గుర్తుంది, కానీ కార్ కనిపించట్లే. నేను ఫ్లైట్ వేసుకొచ్చాను, ఇక్కడే ఎక్కడో పార్క్ చేశాను, కనబడట్లేదు. పొద్దున్నే వచ్చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు. డాక్టర్ ఏమన్నాడు బుడ్డి? ఏం లేదు మాము, డాక్టర్ ఐ డ్రాప్స్ ఇచ్చారు. అవి వేసుకున్నాక 2 hours ఐస్ క్లోజ్ చేసుకుని ఉండమన్నారు అంతే. మన నోట్ ఏమైనా డ్రాప్స్ ఉన్నాయేమో అడగపోయావా? అడుక్కోవాలా? అడుక్కోవాలని మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. ఏ మనిషి నువ్వు? ఏమైంది చాకొట్టుకుని అంత సీరియస్ కున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో. ఏంటి నిన్న ఫంక్షన్ లో ఏం చేసినావు నువ్వు? చికెన్ బిర్యానీ తిన్నా. అనేది తినడం గురించి కాదు, నిన్న ఫంక్షన్ కి వచ్చిపోయి అమ్మాయిలు అందరినీ చూసుకుంటున్నావేంది? ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇట్లే చేస్తానవేంది? అదా స్వాతి, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నానే, నీకన్నా అందమైన అమ్మాయి ఏమైనా కనపడుతుందేమో అని. ఇప్పటి వరకు కనపడలేదు స్వాతి. సోను, నా వ్యాలెట్ లో మనీ ఏమని తీసావా? తీసా. ఎందుకు అడిగితే నేను ఇస్తా కదా. నువ్వే కదా ఇండిపెండెంట్ గా ఉండమన్నావు, ఏం అడగొద్దు నన్ను అని చెప్పావు, అందుకే తీసా. ఇండిపెండెంట్ గా ఉండమంటావు, ఉంటాయేమో ఇట్లా అడుగుతావు. నీకు అలా అర్థమైందా?